నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది బీసీ కుల గణన. ఇది ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ గణనకు ప్రభుత్వ వివరణ ఏమిటి? బీసీ నేతలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? నిజంగా ఈ లెక్కలు వాస్తవమేనా? ఈ అంశంపై పూర్తి వివరాలతో మనం చర్చిద్దాం. ముందుగా ఒకటి అర్థం చేసుకోవాలి, బీసీ కుల గణన అనేది కొత్తది కాదు. ఇది ఎందుకు అవసరమైందంటే బీసీల అసలైన జనాభా ఎంత ఉందో తెలుసుకోవడానికి. ప్రభుత్వం బీసీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి, రాజకీయాలలో సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలి. ప్రభుత్వం సరైన గణన చేయకపోతే బీసీల హక్కులు ఎలా రక్షించబడతాయి? తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. దీనిలో బీసీల జనాభా ఎంతంటే 46.25 అని ప్రకటించారు. కానీ గతంలో బీసీ సంఘాలు చెప్పిన లెక్కల ప్రకారం బీసీల జనాభా 52% ఉండాలని అంచనా. ఇప్పుడు ఈ లెక్కలో తేడా రావడంతోనే పెద్ద చర్చ మొదలైంది. ఆర్ కృష్ణయ్య గారి స్పందన, బీసీలకు అన్యాయం జరిగిందా? ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది. బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు చాలా ఘాటుగా స్పందించారు. ఈ లెక్కలు పూర్తిగా తప్పుడు లెక్కలు. బీసీల జనాభాను కావాలనే తగ్గించేశారు. గతంలో 52% ఉన్న లెక్కలు ఇప్పుడు 42% ఎలా తగ్గాయి? మరియు మరింత క్లారిటీగా ఈ విషయాన్ని వివరించారు. తెలంగాణలో బీసీల జనాభా 52% మించి ఉంటుంది. కొత్త సర్వేలో బీసీల సంఖ్య తగ్గిపోయిందని చూపించడం చాలా ప్రమాదకరం. ఇది బీసీలకు వచ్చే రిజర్వేషన్లను తగ్గించేందుకు కుట్ర అని అనిపిస్తోంది. కృష్ణయ్య గారు ఏం చేస్తున్నారంటే ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తనున్నారు. బీసీల హక్కుల కోసం పోరాడుతానంటున్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ వివరణ సర్వే నిజమేనా? ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఈ సర్వే నిజమే అని అంటోంది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. ఈ సర్వే పూర్తిగా నిష్పక్షపాతంగా జరిగింది. ప్రతి కుటుంబాన్ని పరిశీలించి లెక్కలు రూపొందించాం. ఎటువంటి తప్పుడు లెక్కలు లేవు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇది నిజమైన గణనే. అయితే బీసీ సంఘాలు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. ప్రభుత్వ అంశాలపై అనుమానాలు పెరుగుతున్నాయి. బీసీ సంఘాలు మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కుల గణన ఎలా ఉంది? తెలంగాణలో మాత్రమే ఈ వివాదమా, లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి? బీహార్ బీసీ కులగణన విజయవంతంగా పూర్తయింది. మహారాష్ట్ర బీసీ గణనపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఒడిశా బీసీ కుల గణనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ బీసీ గణనపై చర్చ కొనసాగుతోంది. అయితే తెలంగాణలో మాత్రం అనుమానాలు ఎందుకు? లెక్కలలో తేడా ఎందుకు వస్తుంది? బీసీల భవిష్యత్తు ప్రభావం ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అసలు విషయం, ఈ లెక్కల తేడా వల్ల బీసీలకు ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? రాజకీయ రిజర్వేషన్లు తగ్గిపోవచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవచ్చు, ప్రభుత్వ పథకాలకు నష్టం జరుగుతుందా? బీసీలకు న్యాయం జరగడానికి ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు బీసీ నాయకుల చేతుల్లో ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు మీరే చెప్పండి. బీసీల కులగణన సరి అయినదేనా? ప్రభుత్వ లెక్కలు నిజమేనా? ఆర్ కృష్ణయ్య గారు చెప్పింది నిజమేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ చర్చను మీ మిత్రులకు షేర్ చేయండి. బీసీల హక్కుల గురించి మాట్లాడండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాతో ఉండండి.